ప్రభుత్వం కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయకుండా కనీస వేతనం స్కేల్ ఇవ్వడం లేదని నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయకుండా కనీస వేతనం స్కేల్ ఇవ్వకుండా జీవో నెంబర్ 21ను తీసుకువచ్చి రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేయాలనే నిర్ణయాన్ని కాంట్రాక్ట్ అధ్యాపకులు వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలిని ముట్టడించిన కార్యక్రమంలో వందల మందికి పైగా అధ్యాపకులను అరెస్టు చేశారు. ఈ అరెస్టులను నిరసిస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో బంద్కు పిలుపునిచ్చి కాలేజీలను బంద్ చేయించారు. ఉస్మానియా యూనివర్సిటీలో క్లాసులను బహిష్కరించి నిరసనలు ధర్నాలు చేపట్టారు. సందర్భంగా కాంట్రాక్ట్ అధ్యాపకులు విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా తమను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిన్న 12 యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్ల రెగ్యులరైజేషన్లో భాగంగా ప్రభుత్వము ఆలస్యం చేస్తుందని చెప్పేసి రిక్రూట్మెంట్ ముందుకెళ్తుంది. మా పరిస్థితిని అడగడానికి నిన్న హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళి మా బాధను తెలియజేసుకుందామని వెళ్తే యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లని అక్రమంగా బంధించి నిన్న 1200 మందిని అప్రజాస్వామికంగా బంధించినందుకు ఈరోజు 12 యూనివర్సిటీలో బంద్ పిలుపునిచ్చినాం. ఈ బంద్లో భాగంగా ఇవాళ ఇంజనీరింగ్ కాలేజు మరియు ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం స్వచ్ఛందంగా విద్యార్థులు ఉపాధ్యాయులు నాన్ టీచింగ్ అందరూ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. కాబట్టి ప్రభుత్వం దయచేసి అర్థం చేసుకోవాలి. కొంతమంది ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ తప్పుదోవ పట్టించి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను వెంటనే రెగ్యులరైజ్ చేసి మిగిలిన పోస్టులను భర్తీ చేసుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. లేని క్రమంలో తెలంగాణ రాష్ట్రం మరి ఒక అగ్నిగుండం లాగా ఉద్యమాల బాటలోకి వెళ్ళిపోతుంది. ఇప్పటికైనా ఈరోజు జరుగుతున్న ఈ బంద్ని ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పతనమయ్యే పరిస్థితి ఉంటుందని మన సీఎం గారికి మరొకసారి వేడుకుంటూ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము సీఎం గారిని మరొకసారి వేడుకుంటున్నాం. యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను వెంటనే అక్రమ అరెస్టులు జీవో నెంబర్ 20 వెంటనే జీవో నెంబర్ 20 అక్రమ అరెస్టులు జీవో నెంబర్ 21 ప్రభుత్వం మొండి వైఖరి యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్ల ఐక్యత కాంట్రాక్ట్ టీచర్ల అక్రమ అరెస్టులు యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్ల అక్రమ అరెస్టులని ఐక్యత యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్ల ఐక్యత రద్దు చేయాలి అక్రమ అరెస్టులను వెంటనే ఉపేందర్ గారిని వెంటనే అక్రమ అరెస్టులు బంద్లో భాగంగా అరెస్ట్ చేసిన టీచర్స్ ను వెంబటే విడుదల చేయాలి. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు